మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఒంట్లో ఓపిక లేనప్పుడు ఇంట్లో ఏది ఉంటే అది తినేసి అడ్జస్ట్ అవ్వచ్చు కదా అన్నది మన వర్షను. వాళ్ళేమో ఓపిక లేకపోయినా సరే ఇన్ని పనులు చేసుకుంటున్నారు కదా, వండడానికి వచ్చేసరికి ఇబ్బంది పడతారే అన్నది వాళ్ళ వర్షను. ఏదేమైనా సరే ఇద్దరికీ అండర్స్టాండింగ్ ఉంటేనే బాండింగ్ బాగుంటుంది కదా. ఈ విషయంలో అయితే మాత్రం నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఒంట్లో ఓపిక లేనప్పుడు కానీ మా ఆయన ఇంట్లో ఏది ఉంటే అది తినేసి వెళ్తారు. మళ్ళీ నార్మల్ డేస్లో ఇలా పెడితే మాత్రం అస్సలకి ఒప్పుకోరులేండి. ఇంకా ఆయనకు ఓపిక టైం ఉంటే మాత్రం ఆయనే వండి పెడతారు కూడా. అయితే ఇదేమో వెన్స్డే తీసిన వీడియో అనమాట. ట్యూస్డే వచ్చేసి నేను ఫుల్ వీడియో ఎడిటింగ్స్ షూటింగ్ చేస్తూ ఎక్కువ మొబైల్ చూడడం వల్ల ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఇంకా చేసే ఓపిక లేదు అని చెప్తే ఇంకా నైట్ చేసిన పచ్చడి ఉంటే అదే వేసుకొని తినేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా నార్మల్ డేస్లో అయితే ఇలా అస్సలు తినర్లేండి. అయితే మీకు విషయం చెప్పనా, నేను చిన్నప్పుడు ఈ కారం దోశ కోసం మాత్రమే చర్చికి వెళ్ళేదానండి, అంత ఇష్టము. ఇప్పుడేమో రకరకాల దోశలు వేయడం వల్ల దోశలు అంటేనే విరక్తి వచ్చేసింది.